నమస్తే అండి. ఏపీ విజయనగరం జిల్లా గజనగరంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. మా టీనైన్ ఛానల్ ముందుకే చప్ప తిరుపతిరావు గారు, లాయర్ గారు మా ఛానల్ ముందుకి మాట్లాడడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు కృష్ణ. నేను టీనైన్ ఛానల్ నుంచి వచ్చాను. నేను టీనైన్ ప్రతినిధిని. చెప్పండి. ఏం పేరు సార్ మీ పేరు? చప్ప తిరుపతిరావు, అడ్వకేట్, గజనగరం. ఒక నిమిషం సార్. సార్ ఇప్పుడు మీరు అడ్వకేటర్గా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? 30 years. చెప్పండి సార్. 30 years ఫ్రమ్ 30 years నుంచి మీరు చేస్తున్నారా? అయితే మీరు ఈ 30 yearsలోనే మీరు ఏ కోర్టులో చేస్తున్నారు? ఎక్కడైనా గజనగరం, విజయనగరం, పార్వతీపురం ఎక్కడికైనా చేయొచ్చు. ఓకే సార్. ఈ 30 yearsలోనే మీరు మీకు మీ అంచనా ప్రకారము మీ దగ్గరికి ఎంతమంది క్లయింట్లు వచ్చి ఉంటారు? ఇంచుమించు ఒక 800-900 మంది వచ్చారా? అయితే ఈ 800-900 మందిలోనే ఎన్ని కేసులు మీరు టేకప్ చేశారు? అదే ఇంచుమించు ఒక 600-700 మంది కేసు చేసి టేకప్ చేశారా? ఓకే సార్. తర్వాత అయితే ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ కేసు లాంటిది అయితే సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? యాక్సిడెంట్ కేసు అంటే వేరే అక్కడ లాయర్ని అవతల లాయర్ని బట్టి కేసుని బట్టి ఉంటుంది. కాంప్రమైజ్ లోకాలతో కాంప్రమైజ్ అయిపోతే వేరంగా అయిపోద్దా? అది సుమారు ఇప్పుడు మీరు ఇంచుమించు 700-800 వరకు కేసులు టేకప్ చేశారు అంటున్నారు కదా. మీరు ఏ ఇయర్లో మీరు ఎల్ఎల్బి చేశారు? 93లోనే. ఏ యూనివర్సిటీలో చేశారు? ఆంధ్ర యూనివర్సిటీలో చేశారా? అప్పుడు మీరు ఎల్ఎల్బి చేయడానికి మీకు మ్యాక్సిమం ఎంత ఫీజు అయింది సార్ మీకు? తక్కువ అండి, అప్పుడు తక్కువ రేట్లు కదా. ఒక ఫీజు ఒక 10,000 అయింది. మీ సొంత ఊరు ఏ ఊరు సార్? చొక్కపేట. చొక్కపేట. రీసెంట్గా అందరూ అంటున్నారు మీకు ఏజీపీకి కూడా మీరు 2 months బ్యాక్ 2 months అయింది. 2 months అయింది. ఓకే సార్. అది సార్ ఇప్పుడు మీరు హై స్కూల్ ఎక్కడ సార్ చదివారు? దత్తిలో చదువుకున్నారా? ఇంటర్మీడియట్ రాజాంలోనే. డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు సార్? గరివిడి ఎస్డిఎస్ కాలేజ్ గరివిడి చదువుకున్నారా? లా ఎంఆర్ కాలేజా? ఓకే. అయితే పీజీ కూడా చేశాను ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు లాయర్ చేశారు అంటున్నారు కదా సార్, అడ్వకేటర్ చేశారు అంటున్నారు కదా, మీకు పట్టా ఎప్పుడు వచ్చింది మీకు? అదే 93లోనే. 93లోనే వచ్చిందే. 93లోనే వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టారా? ఇంచుమించు మీకు కేసులో ఏదైనా కేసుకి మీరు ఒకవేళ యాక్సిడెంట్ కేసు అనుకుంటే అంచనా ప్రకారం మీరు ఏమాత్రం తీసుకుంటున్నారు? తక్కువ. అది మనిషిని బట్టి పేదవాళ్ళు అయితే పేదవాళ్ళు, అలాగే చిన్న సివిల్ కేసులు ఉన్నాయి. సివిల్ కేసులు కూడా పేదవాళ్ళు అయితే తక్కువ తీసుకోండి. అలాగే భార్యాభర్తల కేసులు ఉన్నాయి. వాళ్ళ మనిషిని బట్టి మనం వెళ్తాం. పెద్దగా మనం ఫీజు ఎక్కువ ఆశించాం. ఆ స్తోమతను బట్టి వెళ్తాం అన్నమాట. స్తోమతను బట్టి మీరు వెళ్తారా? నేను 3 సార్లు జడ్జి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళానండి. జడ్జి టెస్ట్ కూడా రాశాను. ఏమైంది సార్? అది ఇంటర్వ్యూలో మిస్ అయింది కానీ టెస్ట్ బాగా రాశాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే సార్. అది సార్ ఇప్పుడు మీరు అడ్వకేటర్గా చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడైనా మీరు కేసు వాదించేటప్పుడు మీకు మ్యాక్సిమం ఏ కేసు అంటే కేసుని బట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వాయిదాలు వేస్తారు? కేసుని బట్టి అంటే చాలా 2 years 3 years అంతే. అంతేనా? గజనగరం కోర్టులో, చిన్న కోర్టులో. పెద్ద కోర్టు జిల్లా కోర్టు కట్టయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చిన్న కోర్టులో అయితే వేరం అయిపోతుంది. అవును. లోకాయుక్త లేకుండా ఇప్పుడు కాంప్రమైజ్ చేయడానికి కలగాబదా? లోక్ అదాలత్లో పెట్టుకోవాలి మనం కేసులు. కాంప్రమైజ్ అవ్వాలి. 2 పక్షాలు 2 ఒకటయ్యి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోతే వేరం అయిపోద్దా? అంతేగాని ఇప్పుడు క్యాజువల్గా కలగాబదా? ఒకే పార్టీలో అంగీకరించాలి. అంగీకరిస్తేనే మనకు. అవును సార్. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, 2 వ్యక్తులు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టేటప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఒకవేళ రాజీ అవ్వకపోతే ఎన్ని రోజుల్లోనే కోర్టుకి సబ్మిట్ చేయాలి? ఈ రాజీ మామూలు కేసా? అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కంప్లైంట్ ఇస్తే వితిన్ ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా కట్టేయాలి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక క్రిమినల్ కేసు అయింది అనుకోండి, 24 hours ఎఫ్ఐఆర్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. అవును, కోర్టుకి సబ్మిట్ చేయాలి.
అంటే కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లోనే కేసు కొట్టడానికి ఇలాంటివి ఏమైనా అవదా? అది కంప్లైంట్ నేను చేస్తాం. ఆ. వాళ్ళు విత్డ్రా అయిపోతే కేసు తీసేస్తాం, లేదంటే కోర్టులో కేసు నడవలసింది. లేదంటే ఆ వాయిదాల ప్రకారం వెళ్ళవలసిందే, అంతేనా? ఏ కేసు అని అంతేనా? అది ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు మీ సొంత ఊరు నుంచి మీరు లేదు, ఇక్కడే ఉంటున్నారా? ఓకే సార్. ఇప్పుడు ఇంచుమించుగా మీరు 700-800 వరకు మీకు క్లైంట్లు వస్తే అందులోనే సుమారుగా 600-700 వరకు కూడా మీరు కేసులు టేకప్ చేశారు అంటున్నారు. ఓకే సార్. అంటే అంటే వాళ్ళ స్తోమతను బట్టి మీరు అంతే డబ్బులు కాసించకుండా ఈ విధంగా చేస్తారనమాట. ఓకే సార్. సార్ నా పేరు కృష్ణ, నేను T9 కరెస్పాండెంట్ని. ఏం పేరు సార్ మీ పేరు? చప్ప తిరుపతిరావు, అడ్వకేట్, గెలిచినారు. ఓకే సార్. మా T9 ఛానల్ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీరు వచ్చి ఎంట్రీ తీసుకున్న మీకు కూడా నా తరఫున కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ.